ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి సమయంలో మన భక్తి జీవితానికి అవసరమయ్యే ఒక మంచి అంశాన్ని మనం అందరం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం, ఉత్తమమైన సలహాదారుడు ఎవరు? ఉత్తమమైన సలహాదారుడు ఎవరు? ఉత్తమమైన అనగా శ్రేష్టమైన, ఉన్నతమైన, అమూల్యమైన అనే అర్థాలు దానికి సంబంధించి మనం చూడగలం. అలాగే సలహాదారుడు అనగానే బైబిల్ ప్రకారంగా ఆలోచనకర్త అంటారు. ప్రతి మనిషి జీవితంలో మంచి సలహాదారుడు ఉండడం చాలా అవసరం. ఇక సలహా మనిషి జీవితంలో ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుంది అన్నప్పుడు, మంచి సలహా ఉన్నతమైన స్థితికి చేర్చగలదు. అలాగే ఉన్నతమైన స్థితిలో ఉన్న మనిషిని లేమిలోనికి కూడా తీసుకొని వెళ్ళగలదు. పూర్వకాలంలో రాజులు పరిపాలిస్తున్నటువంటి సమయంలో కూడా వారి పరిపాలన విషయంలో సలహాదారులుగా, ఆలోచనకర్తలుగా కొందరిని పెట్టుకుంటున్నట్లుగా మనం చూడగలం. వారిని మంత్రులు అనేవారు. వారు చెప్పే ఆలోచనను బట్టి రాజులు నిర్ణయాలు తీసుకోవడం, శాసనాలు చేయడం అనేది జరిగేది. అలాగే ఈరోజు కూడా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు మొదలుకుంటే రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి నాయకులుగా, ప్రముఖులుగా చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి వరకు వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ మంత్రివర్గంతో కలిసి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఏది మంచి, ఏది చెడు అని వారు తీసుకున్న నిర్ణయాలను బట్టి శాసనాలను చేయడం మనం చూస్తూ ఉంటాం. అంటే ఆలోచనకర్త అనేవారు చాలా అవసరం అన్నట్లుగా మనకు వీటిని బట్టి కనబడుతున్నప్పుడు బైబిల్ని మనం అడగాలి. దేవుడు మనకు చెప్పాలి, వాస్తవానికి అసలు మనిషికి ఆలోచనకర్త అవసరమా లేదా అని బైబిల్ని మనం అడిగినప్పుడు బైబిల్ ఏం చెబుతుందో అదే మనం చేయాలి. ఇంతకు మన జీవితంలో మనకు ఆలోచనకర్తలు అవసరమా లేదని బైబిల్ని అడిగితే బైబిల్ ఏం చెబుతుందో ఒక్కసారి మనం ఆ బైబిల్లోనికి వెళ్ళి వ్రాయబడినటువంటి ఒక మంచి మాటని సమయంలో చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనం. నాయకులు లేని జనులు చెడిపోతారు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము అంటున్నాడు. ఏమండి, సామెతల గ్రంథం రాసినటువంటి సొలొమోను గారు ఏమంటున్నారన్నప్పుడు, నాయకులు లేనటువంటి జనులు చెడిపోయే అవకాశం ఉంటుంది. అంటే జనులు అనేవారు చెడిపోకుండా ఉండాలి అంటే, దారి తప్పిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎవరు అవసరం అన్నప్పుడు నాయకులు అవసరం. అలాగే ఇంకేమన్నాడు అన్నప్పుడు, ఆలోచనకర్తలు కూడా అనేకులు ఉండడం రక్షణకరము అన్నాడు. అంటే నాయకులు లేని జనులు ఎలాగైతే పాడైపోతారో అలాగే ఆలోచనకర్తలు ఉండడం కూడా రక్షణకరము అంటున్నాడు. చాలా అవసరం అంటున్నాడు. ఇక్కడ ఆలోచనకర్త అన్నాడా, ఆలోచనకర్తలు అన్నాడు అన్నప్పుడు ఆలోచనకర్తలు అన్నాడు. అంటే ఆలోచన చెప్పేవారు అనేకులు ఉండడం మంచిదే అంటున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనకు చాలా విషయాల్లో, చాలా సందర్భాలలో ఆలోచన చెప్పేవారు చాలామంది ఉంటూ ఉంటారు. ఏమండి, చాలామంది ఉంటుంటారు. మరి ఉంటున్నటువంటి వీరి ఆలోచనను మనం తీసుకోవడం ఎంతవరకు మంచిది అన్నది మనం జాగ్రత్తగా ఆలోచించాలి.
ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఆలోచన చెప్పేవారు సరైన ఆలోచన చెప్పకపోతే నష్టపోయేది మనమే కనుక మనకున్నటువంటి ఆలోచనకర్తలుగా ఉన్నవారు ఎలాంటి వారో మనకు తెలియాలి. అలాగే అసలు ఆలోచనకర్తలుగా ఉండవలసిన వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలో కూడా మనకు తెలియాలి. అంతే కదా? ఆ ఏ లక్షణాలు ఉండాలో తెలియకుండానే ఎవరు ఏ సలహా చెప్పినా మనం తీసుకొని దాన్ని మనం పాటించడం కానీ దాన్ని కొనసాగించడం కానీ చేస్తే ఆఖరికి నష్టపోయేది, ఏడ్చేది మనమే. కనుక ఆలోచన చెప్పేవారికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అన్నది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక అందరూ జాగ్రత్తగా వినాలని ప్రేమపూర్వకంగా మీకు నేను తెలియజేస్తున్నాను. ముందుగా ఆలోచనకర్తగా ఉండేటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణాల్లో మొదటిది ఏంటి అన్నప్పుడు వివేకము కలిగి ఉండాలి. మొట్టమొదటి ఏంటన్నప్పుడు వివేకం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఏమండి, ఇంతకీ అసలు వివేకం అంటే అర్థం ఏంటన్నప్పుడు మంచిని చెడును గ్రహించగలగడం, ఏది మంచి ఏది చెడు అని ఖచ్చితముగా గ్రహించగలిగినటువంటి వారిని వివేకులు అంటారు. ఈరోజు మనకు సలహాలు ఇస్తున్నటువంటి వారు మంచిని మంచిగా చెడును చెడుగా గ్రహించగలిగేటువంటి సమర్థులైన వారుగా ఉన్నారా లేదా అని ఒక్కసారి ఆలోచించుకోవాలి మనం. అలా కాకుండా ఒకవేళ వారు మంచిని మంచిగా చెడును చెడుగా చెప్పకుండా చెడును కూడా మంచిగానే చెబుతూ మనని ఒకవేళ దారి తప్పిస్తున్నారేమో, అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు ఆలోచనకర్తగా ఉండేటువంటి వ్యక్తికి ఎలాంటి లక్షణం ఉండాలన్నప్పుడు వివేకముతో కూడుకున్నది, పక్షపాతం లేనిదిగా ఉండాలి. ఎలా ఉండాలన్నప్పుడు పక్షపాతం ఉండకూడదు. నువ్వు కరెక్ట్గా మాట్లాడాలి, ఖచ్చితంగా చెప్పాలి. నీ మనసులో తోచింది నువ్వు చెప్పకూడదు. ఆ సమయానికి ఆ వ్యక్తికి ఏది అవసరమో ఏది మంచిదో అది మాత్రమే చెప్పాలి. అంత వివేకము కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి మొదటగా. ఈ వివేకం కలిగి ఉండడంలో రెండోది ఏంటన్నప్పుడు రాబోయేటువంటి ప్రమాదాన్ని అంచనా వేయగలిగిన వారుగా ఉండాలి. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకొనకపోతే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో, లేదంటే ఎలాంటి ప్రమాదంలోకి ఎదుటి వ్యక్తి వెళ్ళిపోతాడనే విషయంలో సరిగా అంచనా వేయగలగాలి. చాలామందికి అంచనాలు వేయడం రాదు. దూరంగా భవిష్యత్తును గురించి అంచనాలు సరిగా వేయడం రాకుండా అప్పటికప్పుడుకి ఏది అనిపిస్తే అది చెప్పేస్తూ ఉంటారు. అలాంటి సలహాలు ఇవ్వడం మంచిది కాదు. వివేకం కలిగి ఉండాలంటే వివేకం కలిగిన వాడు ఏం చేస్తాడన్నప్పుడు, ఇప్పుడు ఈ సలహాని నీ వ్యక్తికి చెప్పడాన్ని బట్టి భవిష్యత్తులో ఇతనికి ఏమైనా నష్టం జరుగుతుందా లేదంటే లాభం జరుగుతుందా అని రాబోయేటువంటి నష్టాన్ని లాభాన్ని కూడా అంచనా వేయగలిగినటువంటి వివేకం అతనిలో ఉండాలి. ఇది రెండోది. దీంట్లో మూడోది ఏంటన్నప్పుడు ఎలాంటి పరిస్థితులైనా కానీ సమాధానపరచగలిగిన వారిగా ఉండాలి. ఎలాంటి పరిస్థితులైనా, అంటే ఎదుటి వ్యక్తి ఒకవేళ మరొక వ్యక్తితో వ్యాజ్యానికి దిగుతున్నాడు, లేదంటే ఎదుటి వ్యక్తి మరో వ్యక్తితో పడడం లేదని లేదంటే గొడవ పెట్టుకోవడం సిద్ధపడుతున్నాడు, మాట్లాడుకోకుండా మౌనంగా ఉండిపోతున్నారు, ఇలాంటి పరిస్థితి మనకు కనబడుతున్నప్పుడు వివేకం కలిగిన వాడు ఏం చేయాలన్నప్పుడు వారిద్దరి మధ్య సమాధానాన్ని కలిగించాలి. చాలా మంది ఎలా ఉంటారు అన్నప్పుడు సమాధానాన్ని కలిగించకపోగా సమస్యలు సృష్టిస్తూ ఉంటారు. అసలు బైబిల్ ప్రకారంగా దేవుని పిల్లలుగా ఎవరు ఎంచబడతారో అని యేసుక్రీస్తు వారు చెప్పారో ఒక్కసారి ఆ మాటని సమయంలో మనం చూడగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. ప్రభువు యేసుక్రీస్తు వారే ఆయన మాట్లాడుతూ ఏం చెబుతున్నాడో చూడండి. ధన్యతలలో ఒక ధన్యతగా మాట్లాడుతూ ఏమంటున్నాడు అన్నప్పుడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు. అంటే ఎవరైతే సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను పరిష్కరించి ఇద్దరిని ఒక్కటి చేసి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని దగ్గర చేసి సమాధాన పరుస్తారో వారు దేవుని కుమారులు అనబడతారు.
అంటే వివేకవంతుడు ఏం చేస్తాడన్నప్పుడు సమాధానపరుస్తాడు, సమస్యను సృష్టించడు, సమస్యను పెద్దది చేయడు. ఏమండి, సమాధానపరిచేవారుగా ఉండాలి, సమాధానపరిచేవాడుగా ఉండాలి. ఇది మూడవది. ఏమండి, నాలుగవది ఏంటన్నప్పుడు మనుషుల మధ్య ఐక్యతను పెంచాలి. ఐక్యతను అంటే కలిసి ఉండడానికి ఏమండి ప్రయత్నం చేసేవాడుగా ఉండాలి. కలిసి ఉండడానికి ఏమండి ఎవరిని కూడా మనం విడగొట్టకూడదు, ఎవరిని ఒకరి నుంచి ఒకరిని మనం దూరం చేసేటువంటి పనులు చేయకూడదండి. బైబిల్ పట్టుకున్నవారు, బైబిల్ చెబుతున్న వారైనా, బైబిల్ వాక్యం వింటున్న వారైనా, సంఘానికి వస్తున్న వారైనా, ఈ దేవుని పిల్లలుగా చెప్పుకుంటున్నటువంటి ఎవరైనా సరే కుదిరితే ఒక వ్యక్తిని మరో వ్యక్తి దగ్గర చేయండి. లేదంటే మౌనంగా ఉన్నా పర్వాలేదు, కానీ ఒక వ్యక్తిని మరొక వ్యక్తికి దూరం చేసే పని చెయ్యకూడదు. వివేకం కలిగిన వాడు ఏం చేస్తాడు అన్నప్పుడు దగ్గర చేస్తాడండి, ఐక్యపరుస్తాడు. ఐక్యపరచడం అంటే దేవుడికి చాలా ఇష్టం. ఇంకా చెప్పమంటారా, ఐక్యంగా ఉండడం అంటే దేవుడికి చాలా ఆనందం. అందుకే కీర్తనకారుడు ద్వారా కీర్తనల గ్రంథం 133 అధ్యాయంలో ఒక మంచి మాట చెబుతూ ఉంటాడు. ఆ మాట చూద్దాం ఈ సమయంలో. ఏమండి, కీర్తనల గ్రంథం 133వ అధ్యాయము మొదటి వచనం చూడండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు. అంటే కలిసి నివసించడం చాలా మేలు, మనోహరం. ఇది ఎవరికి ఇష్టం అన్నప్పుడు దేవుడికి ఇష్టం. అంటే దేవుడికి ఇష్టమైనటువంటి ఈ కార్యక్రమం, ఐక్యపరిచేటువంటి కార్యక్రమము చేయగలిగిన వాడుగా ఉండాలి. ఎవరు చేస్తారన్నప్పుడు వివేకము కలిగిన వాడు, ఆలోచనకర్త అయిన వాడు ఈ పని చేసేవాడుగా ఉంటాడు. అంటే ఏమంటే ఆలోచనకర్తగా మనం పెట్టుకోవాలనుకున్న వ్యక్తిలో 4 లక్షణాలు, 4 వివేకం కలిగి ఉండాలి అన్న దాంట్లోనే 4 చూసాం. చివరికి ఏం చూసాం అన్నప్పుడు ఇప్పుడు మనుషులను ఐక్యపరచడం. అంటే ఈ లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి నువ్వు ఆలోచనకర్తగా పెట్టుకోవాలనుకుంటున్నటువంటి వ్యక్తిలో. ఇక రెండవది చూద్దాం. ప్రాముఖ్యంగా రెండవది ఏంటన్నప్పుడు ఏమండి, సమయోచితంగా మాట్లాడగలిగిన వాడిగా ఉండాలి. ఆలోచనకర్త ఎలా ఉండాలన్నప్పుడు సమయోచితంగా మాట్లాడాలి. అంటే సందర్భానుసారంగా మాట్లాడగలిగినటువంటి వాడై ఉండాలి. ఏమండి, చాలామంది మాట్లాడుతున్నప్పుడు సమయం, సందర్భం లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు. మాటలు చాలా ప్రమాదం అండి. మాటలు ఎలాంటివి అన్నప్పుడు మనుషులను దగ్గర చేయగలవు, మనుషులను దూరము చేయగలవు. మాటలు మంచిని సృష్టించగలవు, చెడును కూడా సృష్టించగలవు. మాటలు ఎలాంటివి అన్నప్పుడు ఏమండి ఇద్దరు వ్యక్తులను దగ్గర చేయగలవు, ఇద్దరు వ్యక్తులను దూరం చేయగలవు. మాటలు చాలా చాలా ప్రమాదం. అందుకే యాకోబు పత్రిక రాస్తే ఏమంటాడు అన్నప్పుడు అసలు ఈ మాట, నాలుక ఇది ఎలాంటిది అన్నప్పుడు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టుద్ది అన్నాడు. ఇంకా అన్నాడు అక్కడే అగ్ని వంటిది అన్నాడండి. మంటలు మండిపోతాయి. అంటే ఏమంటే కుటుంబాలు కూలిపోతాయి, సంఘాలు కూలిపోతాయి, బంధాలు తెగిపోతాయి. దేన్ని బట్టి? మాటను బట్టి. మాట చాలా జాగ్రత్త. ఏమండి చాలా మందికండి మనీ పొదుపుగా వాడుకోవడం తెలుసు, కానీ మాటలు పొదుపుగా వాడుకోవడం తెలియదండి. చూడండి, సమయ సందర్భం వచ్చినప్పుడు అండి జేబులోంచి డబ్బులు తీయమంటే తీయడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకండి ఏమండి డబ్బులు ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెట్టకూడదండి, దేనికి పడితే దానికి ఎంతంటే అంత ఇవ్వకూడదండి, చాలా జాగ్రత్తగా వాడుకోవాలంటారు. ఎందుకు? విలువైందని. అంటే నీ దృష్టికి విలువైనటువంటి మనీని నువ్వు జాగ్రత్తగా వాడుకోవాలనుకుంటున్నావు, బాగుంది, కానీ మాట అంతకంటే ఎక్కువ విలువైంది. నువ్వు ఎలా ఉండాలన్నప్పుడు చాలా జాగ్రత్తగా, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంటే దేవుడు కూడా ఏమన్నాడు అన్నప్పుడు వినడానికి వేగిరపడండి, మాట్లాడుటకు నిదానించండి అన్నాడు. మరి మనం ఎలా ఉంటాం అన్నప్పుడు మనం మాట్లాడడానికి వేగిరపడతాం, వినడానికి మాత్రం నిదానంగా ఉంటాం. అందుకే చూడండి, ఇప్పుడు వాక్యం వినేటప్పుడు కూర్చోవడం గంట అయినా కానీ చాలా కష్టంగా ఉంటుంది. వదిలేసిన తర్వాత 2 గంటలు ముచ్చట్లు పెట్టుకోమన్నా కానీ సరిపోదు సమయం. ఎందుకు? వినడం కంటే మాట్లాడడం ఇష్టం. కానీ వినడం వల్ల సమస్య, లేదంటే మాట్లాడడం వల్ల సమస్య అన్నప్పుడు అండి మాట్లాడడం వల్లనే సమస్యలు ఎక్కువ వస్తాయి. అందుకే మాట్లాడడం ఎలా ఉండాలన్నప్పుడు సందర్భానుసారంగా ఉండాలి.
ఆలోచనకర్తకు ఉండవలసినటువంటి లక్షణాల్లో రెండోది ఏంటన్నప్పుడు సమయోచితంగా మాట్లాడడం చెయ్యాలి. అంతేకాకుండా సందర్భానుసారంగా ఎదుటి వ్యక్తికి సలహా ఇవ్వగలగాలి. అంటే ఎదుటి వ్యక్తికి ఒక సలహా నువ్వు చెప్పావంటే ఆ సందర్భానికి తగ్గట్టుగా అతనికి అది మంచిని చేసేదిగా ఉండాలి, అంతే, మేలు చేసేదిగా ఉండాలి. ఏమండి, అంత మంచిగా సలహాలు ఇచ్చిన వారు మనకు బైబిల్లో ఎవరైనా కనబడతారన్నప్పుడు, బైబిల్లో ఒక వ్యక్తికి ఒక ఇద్దరు కనబడుతూ ఉంటారు. చాలామంది ఉన్నప్పటికీ కూడా ఒక ఇద్దరు గురించి ఈ సమయంలో చూద్దాం. ఎవరా ఇద్దరు వ్యక్తులు? ఒక్కసారి చూడండి, బైబిల్ తెరిచి ఎవరా ఇద్దరు వ్యక్తులు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనం జాగ్రత్తగా చూడగలిగితే, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం నుండి, సిరియా రాజు సైన్యాధిపతి అయినటువంటి నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠిరోగి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదికి పోయి ఉండిరి. వారచట నుండి ఒక చిన్నదాన్ని చెరవని తేగ, ఆ చిన్నది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఏమండి, ఇక్కడ సందర్భం ఏంటన్నప్పుడు సిరియా దేశం ఉంది. ఆ సిరియా దేశంలో ఉన్నటువంటి సైన్యానికి సైన్యాధిపతిగా నయమాన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇతని సారథ్యంలో ఇశ్రాయేలు పైకి యుద్ధానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యుద్ధం గెలిచారు. సిరియన్లు గెలిచి ఇశ్రాయేల్ నుండి వీళ్ళు చెరకు తీసుకొని వచ్చినటువంటి వారిలో ఒక చిన్నదాన్ని కూడా తీసుకొని వచ్చారు. ఆ చిన్నదాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టారన్నప్పుడు ఈ నయమాను యొక్క భార్యకు పరిచారము చేయడానికి నియమించాడనమాట. ఏమండి, చెరగొన్నటువంటి వారిని పరిచారం చేయడానికి పెట్టుకునేవారు అన్నప్పుడు ఆ రోజుల్లో అదే. ఏ రాజ్యం మీదకైనా రాజు యుద్ధానికి వెళ్ళిన తర్వాత, ఆ యుద్ధం గెలిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విలువైన వస్తువులు కావచ్చు, మనుషుల్ని కావచ్చు, తీసుకొని వచ్చేవారు. తీసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసేవారన్నప్పుడు వీరి రాజ్యంలో వెట్టి పనులు చేయుటకు బానిసలుగా ఆ చెరకు తీసుకున్నటువంటి వ్యక్తులను నియమించుకునేవారు. అలా ఈ చిన్నదాన్ని నయమాను తన భార్యకు పరిచారము చేయడానికి నియమించుకున్నాడు. అలా నియమించుకున్న తర్వాత నయమాను భార్యకు పరిచారం చేస్తుంది ఆ చిన్నది. అలా పరిచారం చేస్తున్నటువంటి ఆ సమయంలోనండి చాలా నమ్మకంగా పనిచేస్తుంది. పని చేయడంలో కూడా నమ్మకంగా పనిచేసేవారు ఉంటారు. నమ్మకం లేకుండా నమ్మకాన్ని కలిగించుకోకుండా పనిచేసుకునేవారు కూడా ఉంటారు. కొంతమందిని మనం పనులు పెట్టుకున్నాం అనుకోండి, మనం నమ్మడానికి ఆలోచిస్తాం. కొంతమందిని నమ్మొచ్చండి అంటారు. ఎందుకు? చాలా మంచివారండి, అప్పగించినటువంటి పనిని చాలా నమ్మకంగా చేయగలరండి అని. ఇక్కడ ఈ చిన్నది కూడానండి నయమాను ఇంట్లో చేరిన దగ్గర నుంచి చాలా నమ్మకంగా పరిచారం చేస్తుంది. ఆ పరిచారం చేస్తాను మీరు ఎలా చెప్పగలరండి అని మీరు అనొచ్చు. ఎలా చెప్పగలను అంటే, క్రిందకి వెళ్ళేటప్పటికండి నయమాను భార్య తన భర్తకు ఉన్నటువంటి కుష్ఠి రోగాన్ని బట్టి బాధపడడం, అలాగే నయమాను బాధపడడం కూడా ఈ చిన్నది చూసి సలహా ఇచ్చింది. అయ్యా, మీరు చాలా బాధపడుతున్నారు కుష్ఠరోగంతో. ఇదిగో మా ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడు మా దేశంలో, ఆయన దగ్గరికి అని పంపిస్తే యజమాని వెళితే ఖచ్చితంగా ఆయనకు ఉన్నటువంటి కుష్ఠరోగం పోద్ది అని. ఈ చిన్నది చెప్పగానే అతను ఎందుకు విన్నాడండి మాట? ఎందుకు విన్నాడు అన్నప్పుడు ఆ చిన్నదాని ప్రవర్తన చాలా మంచిది. ఆ ఇంటిలోకి చేర్చబడిన నాటి నుంచి నమ్మకంగా పనిచేస్తుంది, చాలా మంచిదిగా ఉంది. అప్పుడు చూసి వాళ్ళకి అనిపించింది ఈ చిన్నదాని మాట నమ్మొచ్చు. ఎందుకు? మంచిది కనుక ఈ చిన్నదాని మాట నమ్మి అక్కడికి వెళితే నయమవుతుందేమో అని వారు నిర్ణయం తీసుకొని అక్కడి నుంచి చిన్నదాని మాట విని బయలుదేరి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు నయమాను అన్నప్పుడు, ఇదిగో ఎలీషా ప్రవక్త ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాతనండి అక్కడ ఏం జరిగింది అని మనం క్రిందకి వెళ్ళేటప్పటికి మనకు కనబడుతూ ఉంటుంది. వెళ్ళిపోయాడు, ప్రవక్త ఉన్న చోట నిలబడిన తర్వాత ఎలీషా ప్రవక్త వచ్చి నయమాను దగ్గర నిలబడి తనకి ఎక్కడ కుష్ఠరోగం ఉందో అక్కడ చెయ్యి పెట్టి ఏమైనా నయం చేశాడు అన్నప్పుడు లేదు. ఎప్పుడైతే నయమాను వచ్చాడో అతను ఉన్నటువంటి చోటు నిలబడ్డాడో ఆ సమయంలో ఎలీషా లోపల నుంచి బయటకు కూడా రాలేదు, వెళ్ళిపోమన్నాడు. ఆ యోర్దాను నదిలో మునగమన్నాడు. అంతే, కోపం వచ్చేసింది నయమానికి. అదేంటి
అసలు ప్రవక్త అంటే ఎలా ఉండాలి? రావాలి, నన్ను చూడాలి, నన్ను చూసి నాకు ఎక్కడ సమస్య ఉందో అక్కడ చెయ్యి పెట్టాలి, చెయ్యి పెట్టి నా రోగం నయం అవ్వాలని చెప్పాలి. కానీ అసలు నన్ను చూడకుండానే, నా దగ్గరికి రాకుండానే నన్ను వెళ్ళి నదిలో మునగమంటాడేంటి? అసలు నదులు ఇక్కడ కాకుండా మా ప్రాంతంలో లేవా? అక్కడ ఎంత పెద్ద నదులు ఉన్నాయి అని చాలా కోప్పడిపోయాడు. ఏమంటే అలా కోప్పడిపోయి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను నయమాను. అప్పుడు కూడానండి ఒక వ్యక్తి ఒక మంచి సలహా ఇస్తాడు. ఎవరు ఆ వ్యక్తి? చూడండి, 13వ వచనంలో కనబడతాడు ఆ వ్యక్తి. ఏమండి 12 నుంచి చదువుదాం. దమస్కు నదులైనను, అబానాయును, ఫర్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి పొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అంటే అక్కడి నుంచి బయలుదేరాడు అనమాట. అప్పుడు ఏం జరిగింది చూడండి. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, ఏమండి అతనితో పాటు వచ్చినటువంటి దాసుల్లో ఒకడు వచ్చాడు నయమాన్ దగ్గరికి. వచ్చి ఏం చెబుతున్నాడు చూడండి. నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినలా నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి అని అతను దాసుడు సలహా ఇచ్చాడు నయమానికి. ఇక్కడ కూడా విన్నాడు దాసుడు మా సలహా. అంటే ఒక మంచి సలహా సందర్భానుసారంగా. ఆ సమయంలో నుండి నేను దాసుని కదా, ఆయన సైన్యాధిపతి కదా, నేను ఆయనకి సలహా ఇవ్వడం ఏంటి, నా సలహా ఆయన తీసుకోకపోగా అసలే కోపంతో ఉన్నాడు, ఎలీషా బయటికి రాలేదని, మాట్లాడలేదని, చెయ్యి పెట్టి రోగం నయం చేయలేదని, ఈ సమయంలో ఒకవేళ నేను ఇచ్చిన సలహా ఆయనకి నచ్చకపోతే నా మీద కోపం వచ్చి నన్ను ఏం చేసినా కానీ నాకు దిక్కే దిక్క, కాబట్టి అసలు నేను మాట్లాడడం కంటే మౌనంగా ఉండడం మంచిదని మౌనంగా ఉన్నాడా? లేదు. అలా కాకుండా ధైర్యం చేసి సలహా చెప్పాడు. ఏమనంటే ప్రవక్త చెప్పాడు కదా. ఏం చెప్పాడు? నీళ్ళలో మునగమన్నాడు అంతే. ఒకవేళ నీళ్ళలో మునగమని చెప్పడం కాకుండా వేరే ఏదైనా పెద్ద కార్యం చేయమంటే నువ్వు చేయకుండా అయితే ఉండవు కదా. దానికంటే నీళ్ళలో మునగడం చాలా చిన్నదే కదా. ఒక్కసారి ఆ ప్రవక్త చెప్పిన మాట విని ఆ నీళ్ళలో మునిగితే మంచిదేమో అని ఒక మంచి సలహా, సందర్భానుసారమైనటువంటి సలహా ఇచ్చినటువంటి వ్యక్తిగా ఇక్కడ ఈ దాసుడు కనబడుతున్నాడు. ఏమంటే ఈ సలహా తీసుకున్నాడు నయమాను, వెళ్ళాడు, నదిలో మునిగాడు. ఒక్కసారి మునిగాడు, 2 సార్లు మునిగాడు, 3 సార్లు మునిగాడు, 4 సార్లు మునిగాడు, కానీ ఏమీ కనబడలేదు. అప్పుడు ఏమనిపించి ఉంటుంది? ముందుగా నయమానికి ఏమో కానీ దాసుడికి భయం వేసి ఉంటుంది. ఎందుకు? నేనే కదా మునగమన్నాను, నా మాట వినే కదా అందులో మునుగుతున్నాడు. ఇప్పుడు కానీ చెప్పిన ప్రకారంగా 7 మార్లు మునిగినా కానీ ఆ రోగం నయం అవ్వలేదా, నువ్వు యోర్దాన్ నదిలో నుంచి బయటికి రాగానే నా పని చేస్తాడు ఇక అని చాలా భయపడిపోయి ఉంటాడు. కానీ ఎప్పుడైతే చెప్పిన ప్రకారంగా 7 మార్లు మునిగాడోనండి, ఆ తర్వాత వెంటనే నయమానికి వచ్చినటువంటి కుష్టి రోగం పోయింది. అంటే అక్కడ సందర్భానుసారంగా మంచి సలహా ఇచ్చినటువంటి వ్యక్తిగా ఈ దాసుడు కనబడుతున్నాడు. అలాగే అంతకు ముందు ఆ చిన్నది కూడా మంచి సలహా ఇచ్చింది సందర్భానుసారంగా. అంటే వారు ఇచ్చినటువంటి ఇరువురి సలహాను తీసుకున్నటువంటి నయమానుకు మేలు జరిగింది. అలాగే మన జీవితంలో కూడా మనం ఆలోచనకర్తలుగా పెట్టుకునే వారు ఇచ్చే సలహా సమయోచితంగా ఉంటే మనకు మేలే జరుగుతుంది. కానీ బైబిల్ నుండి మరొక వ్యక్తి కూడా మనకు కనబడుతూ ఉంటాడు. అతడు కూడానండి మంచిగా సలహాలు ఇవ్వగలిగేవాడు. అతన్ని సలహా ఇచ్చాడు అంటేనండి సందర్భానుసారంగా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అసలు అనుమానమే లేదనమాట. అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి మరి సలహా ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఎవరో మీకు ఏమైనా ఐడియా ఉందా? అహితోపేలు. వెరీ గుడ్. అహితోపేలు ఏమండి ప్రణాళిక వేశాడు అంటేనండి ఇక ఆ ప్రణాళిక తిరిగి ఉండేది కాదండి. చాలా బాగా ప్రణాళిక వేసి సమయోచితంగా సందర్భానుసారంగా సలహా ఇవ్వగలిగినటువంటి సమర్థుడు. ఒక సందర్భంలోనండి ఒక సలహా చెప్తాడు. ఎవరికన్నప్పుడు అబ్షాలోముకి. అబ్షాలోముకండి ఒక సలహా చెప్పగానేనండి అబ్షాలోముకి సలహా అహితోపేలు ఇచ్చాడు అన్న విషయం దావీదు దృష్టికి వెళ్ళగానే దావీదుకు భయం వేస్తుంది. ఎందుకు? ఇచ్చిన వ్యక్తి ఎవరు? అహితోపేలు. సామాన్యుడు కాదు ఇతను. అతను ఇచ్చాడంటే సలహా ఇక జరిగిపోద్దని. అంతేకాకుండా ఆ సమయంలోనండి అహితోపేలు ఇచ్చినటువంటి ఆ యొక్క సలహా నెరవేరకుండా ఉండడం కొరకు దేవుడు కూడా కలుగు చేసుకుంటాడు.
అంటే మనిషి ఇచ్చినటువంటి సలహా నెరవేరకుండా ఉండడం కొరకు దేవుడు కూడా కలుగజేసుకున్నాడంటే అతడి జ్ఞానం, అతడి తెలివి, అతడు సమయోచితంగా ఆలోచించే విధానం ఎంత గొప్పదో మీకు అర్థం కావాలి. ఏమంటే దేవుడు కలుగు చేసుకున్నాడు. ఒకసారి చూస్తారా? ఆ సందర్భం చూడండి, బాగుంటుంది. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 31వ వచనం. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసినటువంటి కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు యెహోవా అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి? అహితోపేలు ఇచ్చినటువంటి అహితోపేలు యొక్క ఆలోచనను దయచేసి చెడగొట్టు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? దావీదు కూడా అతని ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేస్తున్నాడు. అంటే అహితోపేలు అంటే మీకు అర్థం కావాలి. అంతేకాదు దేవుడు కూడా కలుగు చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంటుంది. చూడండి 17వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఇదే అధ్యాయము 17:23లో అహితోపేలు 14 నుంచి చూద్దాం. 14 నుంచి చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారు చూడండి. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడకు హూషై చెప్పిన ఆలోచన అహితోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవమును రప్పింపగలందులకై అహితోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను. అంటే అహితోపేలు చెప్పినటువంటి మంచి యుక్తిగల ఆలోచనను దేవుడే కలుగు చేసి వ్యర్థం చేశాడనమండి. అంటే ఒక మనిషి చెప్పినటువంటి ఆలోచనను దేవుడు కలుగ చేసుకొని వ్యర్థం చేశాడంటే అహితోపేలు ఆలోచన జ్ఞానం ఏ స్థాయిదో మనకు అర్థం కావాలి. ఇతడు మంచి కొరకు వాడుంటే చాలా బాగుండేదండి. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదుకు కీడు చేయడం కొరకు అబ్షాలోముకి సలహా ఇచ్చినటువంటి వ్యక్తిగా నిలబడిపోయాడు. అందుకే అతని జీవితం ఎలా ముగించబడింది అన్నప్పుడు తనంతట తానే ఊరిపోసుకొని చచ్చిపోయాడు. అంటే చెడు ఆలోచన చెప్పాడు. జ్ఞానవంతుడైనప్పటికీ కూడా చెడు ఆలోచన చెప్పడాన్ని బట్టి తన ప్రాణం తానే తీసుకునేటువంటి గతి అహితోపేలుకు పట్టింది. కాబట్టి ఆలోచన చెప్పేటువంటి ఆలోచనకర్త ఎలా ఉండాలన్నప్పుడు సమయోచితముగా చెప్పగలిగిన వాడై ఉండాలి. ఇలాంటి వారిని ఏమండి మన జీవితంలో మనం ఆలోచనకర్తలుగా పెట్టుకోవచ్చు. ఇది రెండవది. మూడోది ఏంటి అన్నప్పుడు ఏమండి ఆ ఆలోచనకర్తకు ఉండవలసిన లక్షణాలు మూడోది ఏంటన్నప్పుడు మేలుగులు కలుగునట్లు ఆలోచించగలగాలి. అంటే చెప్పే ప్రతి ఆలోచన వెనక మేలే జరగాలి, కీడు జరగకూడదు. అలా మేలు కొరకు ఆలోచన చెప్పేవాడిగా ఆలోచనకర్త ఉండాలి. ఏమండి మరి ఈరోజు ఆలోచనలు చెబుతున్నటువంటి వారు ఎంతమంది మేలు జరుగుట కొరకు చెబుతున్నారు, మేలుకై ఆలోచనలు చెబుతున్నారు అన్నప్పుడు మేలు కొరకే చెప్తున్నారు. కానీ ఎవరి మేలు కొరకు చెప్తున్నారు అన్నప్పుడు వారి మేలు కొరకు చెబుతున్నట్టుగా కనబడుతుంది. మనుషుల ఆలోచనలు చూడండి, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు మనుషులు అన్నప్పుడు అండి. ఒక్క మాటలో చెప్పాలంటే స్వార్థపూరితులైపోలేదా మనుషులు అన్నప్పుడు? అవునండి. ఏమండి నాకు ఏ స్వార్థం లేదండి, నేను నిస్వార్థంగా ఆలోచన చెబుతున్నానండి, ఎదుటి వ్యక్తికి నిస్వార్థమైనటువంటి మంచి సలహా ఇస్తున్నానండి అనేవాళ్ళు ఎంతమంది కనబడతారు అన్నప్పుడు చాలా కష్టం. ఏమండి మనుషులందరూ కూడా ఎలాంటి వారని బైబిల్ చెప్పింది అన్నప్పుడు యథార్థపరులు అనడం కంటే మనుషులందరూ కూడా స్వార్థపరులు అని చెప్పింది బైబిల్. చూస్తారా ఎక్కడ చెప్పింది బైబిల్? చూస్తారా? తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. ఏమండి మనుషులు ఎలాంటి వాళ్ళని చెప్పాడు ఇక్కడ అన్నప్పుడు? స్వార్థప్రియులు. ఏమండి స్వార్థమేనన్నప్పుడు స్వార్థమేనండి మనుషులందరిలో. ఏ వ్యక్తికి ఏ మాట చెప్పినా లేదంటే ఏ వ్యక్తికి ఏది చేసినా దాన్ని బట్టి నాకెంత లాభం అనుకుంటారు.
లాభం లేని పని మనుషులు చేసే విధంగా మనకు కనబడడం లేదు. అందరూ కూడా స్వలాభాన్ని ఆశించి మాట్లాడేవారుగానే కనబడుతున్నారు. కనుక ఒక్క మాటలో చెప్పేశాడు, మనుషులందరూ కూడా స్వార్థప్రియులు, స్వార్థపరులు. మరి అలాంటప్పుడు అండి, మనుషులందరూ స్వార్థపరులైతే నిస్వార్థంగా మనకు ఆలోచన చెప్పేవారు ఎవరండి? ఎవరి ఆలోచనలు మనం తీసుకోవాలండి, ఎవరి ఆలోచనలు మనం పెట్టుకోవాలండి మాదిరిగా అన్న ఆలోచన మనకు కలుగుతుంది కదా. అవును, ఖచ్చితంగా మనకు తెలియాలి. ఏమండి, ఎవరు ఏది చెప్పినా వినడము, గుడ్డిగా నమ్మేయడం దయచేసి చేయకూడదు. అలా చేయడం వల్ల ఏమవుతున్నప్పుడు మన భక్తి జీవితం దెబ్బతింటుంది, మన కుటుంబ జీవితం దెబ్బతింటుంది, మనం కష్టాల్లోకి వెళ్ళిపోతాము, నష్టాల్లోకి వెళ్ళిపోతాము. కనుక స్వార్థపరులైనటువంటి మనుషులు చెప్పేటువంటి సలహాలు తీసుకునే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇక్కడ దేవుడేమో మనుషులందరూ స్వార్థపరులు అనేసాడు కదా, మరి ఎవరు సలహా తీసుకోవాలి, ఎవరిని మన జీవితంలో ఆలోచనకర్తలుగా పెట్టుకోవాలన్నప్పుడు ఏమండి, బైబిల్లో భక్తులుగా చెప్పబడినటువంటి వ్యక్తులు వారి జీవితాల్లో ఎవరినైతే ఆలోచనకర్తలుగా పెట్టుకున్నారో వారినే మనం మాదిరిగా పెట్టుకోవాలి. వారిని ఆలోచనకర్తలుగా పెట్టుకుంటేనండి ఎప్పుడూ మనం బాధపడే పరిస్థితి మన జీవితంలో రాదు. మరి ఏ భక్తులు పెట్టుకున్నారు, ఎవరిని పెట్టుకున్నారు అన్నప్పుడు ఏమండి, మనకు భక్తుల్లో కనబడుతున్నటువంటి వ్యక్తిగా దావీదు గారిని మనం ఒక్కసారి చూడగలిగితే ఆయన కూడా ఆలోచనకర్తగా పెట్టుకున్నాడు ఒకరిని. ఎవరిని పెట్టుకొని ఉండొచ్చు అన్నప్పుడు మనిషిని పెట్టుకోలేదండి. ఆయన ఎవరిని పెట్టుకున్నారు చూస్తారా? ఒకసారి చూడండి. ఒకసారి కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 24వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 24వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 24వ వచనం. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి అంటున్నాడండి. దావీదు గారు చెప్తున్నాడు, నీ శాసనములు నాకు ఎలాంటివి దేవా అంటే చాలా సంతోషం. అంటే దేవుడు చెప్పినటువంటి శాసనాలు, దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను బట్టి నాకు చాలా సంతోషం అంటున్నాడు దావీదు గారు. ఏమండి, ఈరోజు మనం దేవుని మాటను బట్టి మనం సంతోషపడే విధంగా ఉన్నామా? దేవుని మాటను చూసి నేను చాలా సంతోషంగా ఉన్నానండి, దేవుడి మాట నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందండి అని చెప్పగలిగే పరిస్థితుల్లో మనం అన్నప్పుడు లేము. ఎందుకు లేము అన్నప్పుడు శాసనాలను మనం చదవకపోవడం. శాసనాలు అంటే 66 పుస్తకాలతో కూడినటువంటి బైబిల్ గ్రంథం. మరి గ్రంథాన్ని మనం చదువుతున్నామా? ఏమండి, ఎంతమంది చదువుతున్నారండి బైబిల్ని ప్రతిరోజు అండి? ఏమండి, నీ ఏది ఏమైనా కానీ నేను బైబిల్ చదవనీయకుండా ఒక్కరోజు నేను గడపనండి, ప్రతిరోజుని చదువుతానండి. ఎందుకు? ఇందులో దేవుడి శాస్త్రాలు ఉన్నాయండి. ఆ శాస్త్రాలు చదువుతున్నప్పుడు నా మనసు అండి ఎంతో సంతోషంగా ఉంటుంది అనేవాళ్ళు ఎంతమంది చెప్పండి? ఏమండి, ఎలాంటి పరిస్థితిలోకి ఈరోజు క్రైస్తవులైన వారు వెళ్ళిపోయారంటే ఆదివారం వచ్చినప్పుడు మాత్రం బైబిల్ తీసుకొని సంఘానికి వస్తారు, ఆదివారం ఆరాధనలో కూర్చుంటారు, ఇక్కడ అయ్యగారు చెప్పేటువంటి 1-2 వాక్యాలు తెరిచి చూస్తారు, ఆ తర్వాత జిప్పు వేస్తారు, బైబిల్కి తీసుకెళ్ళి ఎక్కడో మూలన పడేస్తారు. మళ్ళీ బైబిల్ ఎప్పుడు గుర్తొస్తుంది? ఆదివారం రావాలి. అవునండి, మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు మళ్ళీ ఆ బైబిల్ తీస్తారు, దానికి ఉన్నటువంటి దుబ్బంతా దులిపేస్తారు, ఆ తర్వాత తీసుకొని వస్తారు, ఇక్కడ జిప్పు తెరుస్తారు, ఇక్కడ అయ్యగారు చెప్పేది 2 మాటలు చదువుకుంటారు. ఏమండి, ఇలా చేసేవాళ్ళు లేరు అన్నప్పుడు ఎందుకు లేరు? చాలామంది ఇలాగే ఉన్నారు. మీకు ఇది అర్థం కావాలంటే ఒక్కసారి మీరు ఏం చేయండి, మీ పక్కన కూర్చున్న వాళ్ళు లేదంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు వాడే బైబిల్ ఉంటుంది కదా, వాళ్ళ బైబిల్ తెరిచి మీరు చూడండి, మీకు అర్థమైపోద్ది. వాళ్ళు వాడే బైబిల్ తెరిచి చూస్తే ఏమర్థమవుద్ది అన్నప్పుడు రెగ్యులర్గా బైబిల్ చదివే అలవాటు ఉందనుకోండి, వాళ్ళ బైబిల్ ఎలా ఉంటుంది అంటే చినిగిపోయి ఉంటుంది, పేపర్లు మడతపడిపోయి ఉంటాయి, బాగా మురికైపోయి ఉంటాయి. అదే చదివే అలవాటు లేదనుకోండి, అప్పుడే షాప్లో నుంచి తీసుకొని వచ్చినటువంటి కొత్త బైబిల్ లాగా శబ్దం చేస్తూ ఉంటాయి పేపర్లు. అలా ఉంది అంటే వారికి బైబిల్ చదివే అలవాటు లేనట్టు. చాలా సింపుల్. మరి ఈ శాస్త్రాలను నువ్వు చదవకపోతే నీకు ఎలా సంతోషం కలుగుతుంది? దావీదు గారు శాస్త్రాలు నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి అని చెబుతున్నాడు. ఎందుకు ఆయనకు సంతోషాన్ని కలిగిస్తానన్నప్పుడు ఏమండి, దావీదు గారు దివారాత్రులు చదివేవాడు కాదు, ఆయన ధ్యానించేవాడు. మనకందరికీ బాగా తెలిసినటువంటి మాట. దావీదు గారు ఏమంటాడన్నప్పుడు నేను దివారాత్రములు వాక్యమును ధ్యానించానన్నాడు. అందుకే ఎవరైతే వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తారో వారు ధన్యులు. ధన్యులు అంటే మీకు తెలుసండి అర్థం? ధన్యులు అనగా ఆశీర్వదింపబడిన వారు అని అర్థం.
అంటే ఎవరైతే దేవుని శాసనాలను బాగా చదువుతారో, ఎవరైతే ధ్యానిస్తారో వారు దేవుడి చేత ఆశీర్వదింపబడిన వారు. ఎవరైతే చదవరో, ఎవరైతే ధ్యానించరో వారు ఏంటనేది మీరే ఫిల్ చేయండి. ఏమని? ఎవరైతే చదువుతారో, ఎవరు ధ్యానిస్తారో వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు, ధన్యులు. దావీదు గారు ఎవరన్నప్పుడు ధన్యుడండి. ఆయన చాలా చాలా బాగా చదివేవాడండి. ఎప్పుడు రాత్రి అనక పగలనక చదివేవాడు, ధ్యానించేవాడు. మీకు ఆయన ఎంత వాక్యాన్ని ధ్యానించేవాడో మీకు తెలియాలంటే ఒక్కసారి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ కీర్తనల గ్రంథంలో ఉన్న ఈ 119 అధ్యాయం చదవండి. మీరు ఈ 119 అధ్యాయము చాలా పెద్ద అధ్యాయం బైబిల్లోనే. మీకు తెలుసా? బైబిల్లో ఉన్నటువంటి అన్ని అధ్యాయాల్లోకెల్లా పెద్ద అధ్యాయము ఈ 119 అధ్యాయము. ఇందులో ఎన్ని వచనాలు ఉంటాయి చెప్పండి? 176. వెరీ గుడ్. ఒక్కసారి ఈ అధ్యాయం అంతా మీరు చదివితేనండి దావీదు గారు వాక్యాన్ని ఎలా చదివేవాడో మీకు అర్థమైపోద్దండి. ఆయన కన్నులటండి క్షీణించిపోయాయని చెప్తుంటాడు. 121 వచనం అనుకుంటాను. నా కన్నులు క్షీణించిపోయాయి. దేనిలో? వాక్యం చదువుటలో. ఈరోజు మన కన్నులు కూడా క్షీణించిపోతున్నాయి. ఏ చదవడంలో క్షీణించిపోతున్నాయి అన్నప్పుడు చదవడం విషయం పక్కన పెడదాం. చూడడాన్ని బట్టి క్షీణించిపోతున్నాయి. కంటి జబ్బులు వస్తున్నాయి. ఏం చూడడాన్ని బట్టి? సెల్ చూడడాన్ని బట్టి. అవునా కదా చెప్పండి? ఈరోజు ఏమంటే సెల్లుకి ఎంత సమయం కేటాయిస్తున్నారు అన్నప్పుడు అండి, రోజులో ఉదయం మొదలుకుంటే రాత్రి పడుకునేంత వరకు ఒక్కసారి స్క్రీన్ టైం చూడగలిగితే ఫోన్లో ఎన్ని గంటలు ఉన్నప్పుడు కనీసం 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు. బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది 7-8 గంటలు రోజులో ఫోన్ వాడే వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే ఒక రోజులో ఇన్ని గంటలు ఫోన్కి కేటాయిస్తున్నారు. మరి వాక్యం చదవడానికి ఎంత సమయం కేటాయిస్తున్నారు? ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించి నేను చెప్పేటువంటి ఈ సలహా మీరు తీసుకోండి ప్రేమపూర్వకంగా. ఏంటన్నప్పుడు మీరు సెల్ ఫోన్ ఎంతసేపు చూస్తున్నారో రోజులో అంతసేపు బైబిల్ చదవమని నేను చెప్పను. కనీసం అందులో సగమైన వాక్యానికి కేటాయించండి అని చెప్తాను. చాలు. చాలా గొప్ప వాళ్ళు అయిపోతారు. ఎందుకు? ప్రతి వ్యక్తి అండి కనీసం ఈ రోజట సెల్ ఫోన్ని 4 గంటలు చూస్తున్నాడట. తక్కువ ప్రతిరోజు 4 గంటలు చూస్తున్నాడట ఫోను. 4 గంటలు. అందులో 2 గంటల వాక్యాన్ని కేటాయించండి. ఎంత బాగుంటుందండి. ఈరోజు ఫోన్కి ఏమో 2 గంటలు, 4 గంటలు, 6 గంటలు, 10 గంటలు కేటాయిస్తున్నారు. కానీ వాక్యం చదవడానికి 10 నిమిషాలు కూడా కేటాయించినటువంటి పరిస్థితి. ఎలా అండి సంతోషం కలుగుతుంది? దావీదు గారు కన్నులు ఏమంటే వాక్యం ధ్యానించలో క్షీణించిపోయాయి. అంతగా వాక్యాన్ని ఆయన ధ్యానించాడు కనుక ఆయన యొక్క దేవుని యొక్క శాసనాలు ఆయనకు సంతోషం కలిగింది. సంతోషం. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, నీ శాసనములు నాకు సంతోషాన్ని కలిగిస్తాయి అంటున్నాడు. అంతేకాకుండా నీ మాటలు ఏం చెప్పాడు అక్కడ చూడండి ఒకసారి మరలా 24 వచనం. నీ శాసనము నాకు సంతోషకరములు, ఆ సంతోషకరమైనటువంటి నీ శాసనాలే నాకు ఆలోచన కర్తలు. నీ శాసనాలే నాకు ఆలోచన కర్తలు అంటే నీ మాటలు, నువ్వు రాయించి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి మాటను నా ముందు పెట్టుకుంటున్నాను దేవా, వాటి ప్రకారంగా నేను నడుచుకుంటున్నాను అన్నాడండి. ఏమండి ఆయన జీవితంలో ఆయన ప్రతి క్షణం కూడా దేవుని మాటలను ముందు పెట్టుకొని, దేవుని మాటలను ఆలోచనకర్తగా పెట్టుకొని ముందుకు వెళ్ళాడు కనుకనే ఆయన జీవితం అంత గొప్పగా ఉంది. అంటే మన జీవితం కూడా గొప్పగా ఉండాలంటే మనుషులను పెట్టుకోకుండా ఆలోచనకర్తలుగా ఎవరిని పెట్టుకోవాలన్నప్పుడు ఇదిగో వాక్యాన్ని పెట్టుకోండి. దావీదు తన జీవితంలో ఎలాగైతే వాక్యాన్ని మాత్రమే ఆలోచనకర్తగా పెట్టుకున్నాడో అలా మన జీవితంలో మన వాక్యాన్ని పెట్టుకోగలిగితే మన జీవితం కూడానండి దావీదు వల్ల ఉన్నతంగా ఉంటుంది. మరి అంత గొప్పగా మన జీవితం ఉండాలి అంటే వాక్యాన్ని మనం ఆలోచనకర్తగా పెట్టుకోవాలంటే అసలు వాక్యంలో ఏముందో మనకు తెలియాలి. తెలియాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు తల కింద పెట్టుకొని పడుకుంటే తెలియదు. ఏం చేయాలి? ప్రతిరోజు ఇందులో ఉన్నటువంటి మాటలను మన తలంపుల్లో పెట్టుకోవాలి. మన తలంపుల్లో ఈ మాటలు మనం పెట్టుకోగలిగితే అప్పుడు ఆ మాటలను మన జీవితంలో ఆలోచనకర్తలుగా పెట్టుకోగలం. అప్పుడు మన జీవితం చాలా బాగుంటుంది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలన్నాడు. ఎందుకు? మనుషులు మంచి వాళ్ళు కాదండి, మనుషులు స్వార్థ ప్రియులు.
స్వార్థం లేకుండా, ఏమండి ఏది ఆశించకుండా, మనల్ని నష్టపరచకుండా, మనకు నష్టాన్ని కలిగించకుండా, మన జీవితం బాగుండాలని, మన జీవితం ఉన్నతంగా ఉండాలని, ప్రశాంతమైన జీవితం మనకు రావాలని, సంతోషంగా మన జీవితం కొనసాగాలని, ఎల్లప్పుడూ దేవుడిలో మనం ఆనందంగా గడపాలని కోరుకునే ఏకైక వ్యక్తి దేవుడు మాత్రమే. కనుక ఆయన మాటలు మనం ఒకవేళ ఆలోచనకర్తలుగా పెట్టుకోగలిగితే మన జీవితం చాలా బాగుంటుంది. కనుక ఉత్తమమైన సలహాదారుడు ఎవరు అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు, ఆయన వాక్యం. మరి ఆయన వాక్యాన్ని మనం పెట్టుకుంటే మన జీవితం బాగుంటుంది. అలా వాక్యాన్ని పక్కన పెట్టి మనుషులను మనం ముందు పెట్టుకొని వాళ్ళు చెప్పే చేసుకుంటూ వెళ్ళిపోయామా, కన్నీళ్ళు పాలు కాక తప్పదు మన జీవితం. కనుక ప్రియమైన దేవుని వారిలో ఒక్కసారి ఆలోచించండి. దేవుణ్ణి ముందు పెట్టుకొని మన జీవితం ఆనందమయంగా చేసుకోవడం, లేదంటే మనుషుల మాటలు నమ్ముతూ, మనుషుల మాటలు వింటూ మన జీవితాన్ని బాధల పాలు చేసుకోవడం, రెండు మన ముందే ఉన్నాయి. కనుక మీరే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఉత్తమమైన సలహాదారుడుగా దేవుని వాక్యాన్ని పెట్టుకోవాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, కొద్ది నిమిషాలు దేవా, ఉత్తమమైన సలహాదారుడు ఎవరు అని, ఉత్తమమైన సలహాదారుడికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన 3 లక్షణాలు ఏంటో మీ పిల్లల ముందు పెట్టాను. వాటిలో తండ్రి ఏవి కూడా మనుషుల్లో మాకు కనబడవు. కారణం ఏంటంటే, ఒక్క మాటలో మీరు చెప్పేశారు, మనుషులు స్వార్థప్రియులు అని. స్వార్థప్రియులైనటువంటి మనుషులను మేము ముందు పెట్టుకొని మా జీవితాన్ని కొనసాగిస్తే మేము కన్నీళ్ళ పాలు కాక తప్పదు. కనుక తండ్రి, మీ భక్తుడు మీ చేతనైన ఇష్టానుసారుడైన మనుష్యుడుగా పిలిపించుకున్నటువంటి దావీదు గారు, ఆయన ఎంతోమందిని చూసినప్పటికీ ఏ మనిషిని కూడా తండ్రి ఆలోచనకర్తగా పెట్టుకొనక మీ శాసనాలను బట్టి సంతోషపడ్డాడు. వాటినే ఆయన ఆలోచనకర్తలుగా పెట్టుకున్నాడు. అందుకే ఆయన చరిత్రలో నిలబడిపోయాడు. మా జీవితం కూడా ఆయన వలె భక్తిగా ఉండుటకు, అలాగే మీ చేత ఇష్టానుసారులైన మనుషులుగా మేము పిలిపించుకొనగలుగుటకు మీ మాటలు మాత్రమే ఆలోచనకర్తలుగా మేము పెట్టుకోవాలని మేము విన్న ప్రతి మాటను తండ్రి మా హృదయంలో భద్రపరుచుకుని దేవా, మనుషులను నమ్ముకుని వారంగా ఉండక మీ వాక్యాన్ని మిమ్మల్ని మాత్రమే నమ్ముకుంటూ, మిమ్మల్ని మాత్రమే మా జీవితంలో ఆలోచనకర్తగా పెట్టుకొని మా జీవితాన్ని కొనసాగించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఇప్పటి వరకు మీ మాటలు విన్న మీ పిల్లలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి తండ్రి మంచి ఆయుష్నివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీ పిల్లల పరిస్థితులన్నిటినీ తండ్రి ఎరిగిన వారు మీరే గనుక ఏ సమస్యలోనైనా వారు ఒకవేళ ఉన్నట్లయితే ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారి సమస్యలో నుండి వారిని బయటికి తీసుకుని రమ్మని వేడుకుంటూ జరగనున్న కార్యక్రమంలో తోడుగా ఉండండి. మరి ముఖ్యంగా ఈ సంఘానికి నాయకులుగా ఉంటూ తండ్రి మీ వాక్యాన్ని అనేక ప్రాంతాలకు తిరుగుతూ నాయన నిర్విరామంగా మీ పరిచర్య జరిగిస్తూ ఎంతోమందిని మీ సత్యవాక్యాలను నడిపిస్తున్నటువంటి పెద్దలు ఉపేంద్రనే గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణంలో తోడుగా ఉండండి. వారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడి అనేక మందిని తండ్రి మీ సత్యవాక్యాలను నిలబెట్టుకొనగలుగుటకు మీ కుమారుని భవిష్యత్తులో ఇంకా ఉన్నతంగా వాడుకొనమని వేడుకుంటూ, మరి ఈ సంఘం ద్వారా జరగనున్న సభలను కూడా జ్ఞాపకం చేసుకొని సభలు విజయవంతంగా మీకు మహిమకరంగా జరిగినట్లు కృప చేయమని, జరగనున్న కార్యక్రమంలో కూడా తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.